నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఒక కంపెనీ కువైట్లోని కువైటీ పౌరులకు మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చిందనమాట. తమ కంపెనీలో డ్రైవర్లుగా పనిచేయడానికి కువైటీ మహిళలు కువైటీ పురుషులు కావాలని చెప్పి ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ కువైట్లోని ఇళ్లల్లో కానీ కంపెనీలలో కానీ ఎక్కడ చూసుకున్నా సరే కానీ ప్రవాస డ్రైవర్లు మాత్రమే ఉంటారన్నమాట. ఇళ్లల్లో చూసుకున్నా బయట చూసుకున్నా కానీ అటువంటి డ్రైవర్లు పెట్టుకునే కువైటీ పురుషులు మహిళలు ఈ కంపెనీలో డ్రైవర్లుగా పనిచేయడానికి ముందుకు వస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది. వివరాల్లోకి వెళితే రైడ్ సేఫ్ కంపెనీ తన బృందంలో డ్రైవర్లుగా చేరడానికి కువైట్ పురుషులు మరియు మహిళలు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉందని చెప్పి ఆ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా కువైటీ పౌరులై ఉండాలి మరియు చెల్లుబాటు అయ్యే కువైట్ డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలి. వారు పనిలో నిబద్ధతను ప్రదర్శిస్తూ ఉండాలి. అలాగే మంచి ప్రవర్తన మరియు నడవడికను కలిగి ఉండాలి. దీనితో పాటు వినియోగదారులతో వృత్తిపరంగా మరియు మర్యాదగా వ్యవహరించే ఉన్నత సామర్థ్యం కూడా ఉండాలని చెప్పేసి కంపెనీ తెలిపిందనమాట. ప్రస్తుతం ఆ కంపెనీకి వస్తూ ఉన్న కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉండాలి, మంచి ప్రవర్తనతో వాళ్ళతో మాట్లాడాలని చెప్పేసి తమ యొక్క కంపెనీకి చెడ్డ పేరు తేకుండా మంచి ప్రవర్తనతో మెలగాలని చెప్పేసి ఆ యొక్క కంపెనీ షరతులు కూడా విధించిందనమాట. ప్రస్తుతం రైడ్ సేఫ్ కంపెనీ మనం చూసుకుంటే కువైటీ పౌరులకు మాత్రమే అవకాశాలు కల్పిస్తూ ఉన్నాము. ప్రవాసులకు ఈ యొక్క అవకాశాలు ఇంకా తీసుకురాలేదని చెప్పేసి, అలాగే తమ యొక్క బృందంలో డ్రైవర్లుగా పని చేయడానికి కువైట్లో పన్న కువైటీ పౌరులు మాత్రమే ఉండాలని చెప్పేసి ఒక నిబంధన షరతు అయితే పెట్టడం జరిగిందనమాట. మరి కువైటీ ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. తమ కంపెనీకి వచ్చే కస్టమర్లు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కస్టమర్లకు కువైటీ పౌరులు మాత్రమే డ్రైవర్లుగా ఉండాలని చెప్పేసి ఆ యొక్క కంపెనీ ఒక షరతు నిబంధన అయితే తీసుకుని వచ్చింది. మరి కువైటీ ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.